ఈరోజు మన సిద్ధేశ్వరం వెళ్తున్నాం అనమాట. సిద్ధేశ్వరంకి దారి లోపలికి వచ్చేసి అడవిలోకి. సిద్ధేశ్వరం దారి దట్టంగా నేట ఆడుకోలేదు. తంటున్నారు పైకి తంటున్నారు గాయస్. ఒకవేళ ముందు కనుక పెద్ద పుల్ల వచ్చిందంటే ఏంటి గాయస్ సంగతి? ఏమనుకున్నాను చెప్పండి. ఏంటి గాయస్ క్లియర్ కనిపిస్తుంది. అంత దిట్టంగా అంటే లా పైన కొండ కూడా ఉంది. సిద్ధేశ్వరం కొండ అనమాట అది. ఇదే అనమాట నేను రావడం. బస్సులు మారొచ్చాను బాబోయ్. చూడండి ఇస్తే సిద్ధేశ్వరంకి వెళ్ళేదారి ఇక మొత్తం ఎంతవరకు అయితే చూపిస్తాను. కొంచెం వరకు కొంచెం చూపించాక మళ్ళీ పార్ట్ 2 కూడా చేస్తాను. పార్ట్ 2లో మిగతా చూపిస్తాను. కొంచెం చూపిస్తాను. చేస్తుంది రోడ్లు ఇంత భయంకరంగా ఉన్నాయంటే అడ్డు మాదిరి అయితే మమ్మల్ని లోపలంట కొంచెం దూరం పోతే బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ 3 చోట్ల ప్లేస్లు కనుక్కొని సిగ్నల్స్ వస్తున్నాయంట. ఎట్లా కనుక్కున్నా ఖాళీ అర్థం కావట్లేదు. చూడండి ఇంకా మా పని ఇట్టుంటే సంఖ్య ఉంటుంది. పెద్ద పూజ చేస్తున్నా అవునంగా గైస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ లైక్లు కూడా 40 వెళ్ళట్లేదు. మీరు కనుక లైక్ చేయడం వీడియోస్ ఇంకా మంచి గుర్తుపెట్టే పెడతా ఉంటాం. అండ్ వ్యూస్ కూడా ఎక్కువ అట్లా. అందుకని ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ లైక్. ఇలాగా ఆపేసి పార్ట్ 2 పెడతాం గైస్. అయితే సిగ్నల్ మా ఊర్లో అప్లోడ్ చేసేస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ లేవు అప్లోడ్ చేయండి. సిద్ధేశ్వరంలో కూడా సిగ్నల్స్ ఉంటుంది అప్లోడ్ చేయండి. ఇప్పుడు మాట్లాడుకోవాలి బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు. యూట్యూబ్ అప్లోడింగ్ చేసుకున్నాం. అందుకనే ఊరికి వచ్చేసాక అన్ని వీడియోస్ లైన్ అప్లోడ్ చేస్తాను. సిద్ధేశ్వరం వచ్చాను ఎందుకంటే పార్ట్ 2 కూడా పెడతాను. లైక్ పైనంతా చూపించా కదా, ఇప్పుడు కింద ఎక్స్ప్లోర్ చేస్తాం. పార్ట్ 2లో పార్ట్ 5 వరకు ఎక్స్టెండ్. ఇది ఏమనుకుంటున్నారు? సిద్ధేశ్వరం బస్ స్టాండ్ వచ్చేసాం. మీకు చూపించలేదు కానీ ఇదే గోశాల. చూపిస్తాను.
ఇదే గోశాల. మీకు పార్ట్ 2లో లోపలంతా ఎక్స్ప్లోర్ చేస్తాను సార్ గైస్. ఓకే, ఇప్పటికీ బాయ్.